Audio Jungle. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నావు క్రాప్ లో ఇన్సూరెన్స్ గ్రౌండ్ మీద? ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అదే దాన్ని రెన్యువల్ చేస్తాం. నువ్వు ఒకవేళ పత్తి పంట మార్చాలి అనుకున్నప్పుడు ఆ చెనిక్కాయకు ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటారు, పత్తికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లోన్ అమౌంట్ వేరే ఉంటారు. అదే నువ్వు చెనిక్కాయ క్లోజ్ చేసేసి వేరే పత్తికి నువ్వు సెపరేట్ గా లోన్ ప్లేస్ గా స్టార్ట్ చేయాలి. అది ప్రొసీజర్. అది చెనిక్కాయ అప్పుడు రెన్యువల్ చేసి మళ్ళీ పత్తికి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవాలంటే కట్టాలి. చెనిక్కాయ క్లోజ్ చేసేసి అప్పుడు రెన్యువల్ అనేది క్లోజ్ చేసేసి బెస్ట్ గా నువ్వు పంట మారుస్తున్నావు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అట్లా వేసినావా? లాస్ట్ ఇయర్ చెనిక్కాయ వేసినా పత్తి వేసినావా? పత్తి వేసినాను. పత్తి వేసితే నీకు లాస్ట్ ఇయర్ చెనిక్కాయకి కట్ చేసేది. ఏమంటే ఇన్సూరెన్స్ రాలేదు. పోయిన సంవత్సరం ఇన్పుట్స్ వచ్చినారు ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ అంటే నీకు అంతా నీకు బాగా అయితే రాదు. మీరు లోన్ లేకపోకుండా వేరే కదా ఈ సబ్సిడీ అనేది చెనిక్కాయ అనేది వాతావరణ బీమా. పత్తి చెనిక్కాయ రెండు మనం పంటకు ప్రయోగం చేయాలి. వాతావరణ బీమాలో నీకు వాతావరణ బీమా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఇంటికి ఉంది. ఆ దాంట్లో ఈ మనకి ఎంత వర్షపాతం పడింది, ఎంత బెట్ వస్తుంది, ఎంత వేడి ఉంది, గాలు ఎంత స్పీడ్ ఉన్నాయి, మనకి ఇవన్నీ పరిస్థితి గాల్లో తేమ వెళ్తుంది, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. నీకు బెట్ట పరిస్థితిని బట్టి నీకు తేడా అంటే అప్పుడు నీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. నీకు తేడా లేనప్పుడు పట్ట అయినప్పుడు నీకు రాదు ఇన్సూరెన్స్. వాతావరణ బీమా అనేది వస్తారు. నువ్వు అన్నట్టు దగ్గర దిగుబడి మేము రాసి లేదు ఉన్నది వేరుశెనగ కానీ పత్తికి కానీ. మిగతా ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉంది కదా, దాంట్లో ఇప్పుడు ఆమ్లం గాని, కంది గాని, జొన్న గాని, సద్దర్